వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం సత్యం గారు. నమస్తే. నమస్తే. సో చాలా వరకు మన వీడియో చూసే వాళ్ళందరూ కూడా అంటే పల్లెటూరులో పంటలు పండించుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి అలా ఎవరైనా కూడా మా దగ్గర ల్యాండ్ ఉంది, అది చిన్న స్పేసే కావచ్చు, కానీ మేము చాలా తక్కువ పెట్టుబడితో మాకున్న ల్యాండ్ని యూజ్ చేసుకుంటూ కల్టివేట్ చెయ్యాలి అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి ఏ కల్టివేషన్ చేస్తే బాగుంటుంది, అందులో లాభాలు ఎక్కువగా రావాలి అంటే ఏది బెటర్ అంటారు సార్? ఓకే, ఏంటంటే తక్కువ భూమిలోనే ఎక్కువ లాభాన్ని ఎవ్రీడే ఇన్కమ్ వచ్చే ఇది ఏదైతే ఉందో అలాంటిది కావాలనుకున్న వాళ్ళకు వెజిటేబుల్స్, కూరగాయల బిజినెస్, కూరగాయలు పండించడం ఎలా, కూరగాయలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా, ఆ తోటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించి పండిస్తే మాత్రం ప్రతిరోజు ఇన్కమే ఉంటుంది. ఏంటంటే నిత్యవసర వస్తువుల్లో ఇంపార్టెంట్ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కొన్ని కోట్ల మంది ప్రతిరోజు కొంటున్నది మంచి కూరగాయలు ఎక్కడ దొరుకుతున్నాయి అనేదాన్ని, దానికి సంబంధించింది ఏదైతే ఉందో న్యాచురల్గా పండించడానికి ప్రయత్నం చేయండి. సో హైబ్రిడ్ సీడ్స్ తీసుకున్న మామూలు సీడ్స్ దొరకడం చాలా కష్టమైంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. పాత రోజుల్లో ఉండేటి కానీ ఇప్పుడు ఆ ఉన్న వాటిలో కొందరు మాత్రమే, ఎక్కడో చాలా తక్కువ మంది మాత్రమే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లో పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు నడుస్తున్న లైఫ్ స్టైల్కి సంబంధించిన కూరగాయలు పండించడానికి కాస్త మంచి ఎరువు, మనకు ఆవు పేడ కానీ లేదంటే ఆ చెరువులో సమ్మర్ సీజన్లో తీసిన నల్ల మట్టి, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెరువు పూడికకు సంబంధించిన దాంట్లో నల్ల మట్టిని తీసి సమ్మర్లో వాళ్ళ రైతుల వ్యవసాయ భూముల్లో ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ ఇస్తుంది. అలాంటి మట్టిని ఆ సమ్మర్లో వీళ్ళు వెజిటేబుల్స్ పండించాలనుకున్న వాళ్ళకు అది ఫ్రీగా, అంటే ఏదో ప్రైజ్ ఉంటుంది, దాని నుండి అలా ఆ మట్టిని కాస్త తెచ్చుకొని పశువుల పేడని తెచ్చుకొని ముందుగానే ఆ ల్యాండ్ను న్యూట్రిషన్ చేసుకొని తర్వాత దాన్ని చదును చేసుకొని పెట్టుకున్న తర్వాత మొదటి వర్షం పడ్డప్పుడు మాత్రమే ఆ కూరగాయ మొక్కలు పెడితే 60% ఎలాంటి మనకు ఫర్టిలైజర్ మందులను వాడకుండానే మొక్క చాలా హెల్తీగా పెరుగుతుంటది. తర్వాత దీంట్లో మల్టిపుల్ వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు. ఒకటే కాదు, ఒక పొలం మడిలో ఒక 25-30% మన వంకాయ సాగును పెట్టామనుకోండి ఒకవైపు, దాని నుండి మధ్యలో మీకు క్యారెట్, కలుపు మొక్క తీయడానికి ఏదైతే ఉందో అది కాకుండా ఉండాలంటే ఆ మొక్కల మధ్యలో క్యారెట్ పెట్టచ్చు, బీట్రూట్ పెట్టుకోవచ్చు. తర్వాత దాని చుట్టుపక్కల ఇంకేదైనా పప్పు దినుసులకు సంబంధించినవి మనకు కంది మొక్కలను చుట్టూ కాంపౌండ్గా ఉండడానికి చుట్టూగా కంది మొక్కలను కూడా పెట్టాలి. తర్వాత చుట్టూ ఇంకా మధ్యలో పందిరిలాగా ఏదైతే ఈ వంకాయ మొక్కలు కానీ, టమాటా మొక్కలు కానీ, క్యారెట్ మొక్కలు కానీ దీనికి సన్లైట్ ఎక్కువ తగలకుండా వాటిని మంచి హెల్తీగా ఆ కూరగాయలు రావాలి అనుకుంటే దానికి సెకండ్ క్రాప్గా పైన మనకు ఏదైతుందో సోరకాయకు సంబంధించిన విత్తనాలు పెట్టుకొని పైన చిన్న పందిరిలాగా వాడుకొని దాన్ని పైనుంచి పెట్టేస్తే ఆ కాస్త ఎండ, కాస్త గాలి, కాస్త నీరు, వీటి ద్వారా వచ్చిన దాని కింద పండిన కూరగాయలు చాలా హెల్తీగా ఉంటాయి. తర్వాత పైనుంచి కాసేటి ఆ సోరకాయల్ని ఏదైతే ఉందో అవి కూడా ఎవ్రీడే ఒక 200-300 సోరకాయలు అమ్ముకోగలిగింది అనుకోండి, కనీసం ఎంత లేకున్నా మార్కెట్లో ఇప్పుడు 30-40 రూపీస్ ఒకటి ఉంది. హోల్సేల్గా ఇచ్చినప్పుడు 20 రూపీస్ ఒకటి ఇచ్చినా కానీ వాళ్ళకి ఏంటంటే ఒక 1000 రూపీస్ పర్ డే పైన కాసిన ఆ సోరకాయల నుండి ఇన్కమ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వెజిటేబుల్స్, టమాటా కానీ, వంకాయ కానీ, తర్వాత మీకు క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, రకరకాల పంటలు దాంట్లో పండించుకొని ఇది చేసుకోవచ్చు. అంటే తక్కువ భూమిలోనే ఒక్కసారి అది క్రాపింగ్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీడే ఇన్కమ్. ఒక క్వింటల్ 40-50 కిలో నుంచి క్వింటల్ వంకాయలు వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఒక 50 kgs టమాటా వచ్చేలాగా, ఒక 100-200 సోరకాయలు వచ్చేలాగా, క్యారెట్, బీట్రూట్ కానీ ఇంకా మిగతాయి రకరకాల కూరలు చాలా ఉన్నాయి కాబట్టి వీటిని అలా వ్యవసాయ భూమికి అనుకూలంగా ఎక్కడ ఉంది, ఎటువైపు ఏ కూరగాయలు వేస్తే బాగుంటుంది అనే దాన్ని చూసుకొని పండించుకుంటే మాత్రం ఏంటంటే చాలా లాభాలు వస్తుంటాయి.
ఒక్కసారి క్రాప్ స్టార్ట్ అయిందంటే వాళ్ళకు ప్రతిరోజు ఒక 3,000 to 5,000 రూపీస్ ఒక ఫార్మర్ ఇంటి దగ్గర హోల్సేల్గా ఇవ్వచ్చు. ఎందుకంటే దీని ద్వారా ఏంటంటే ఒక్క రైతు వేరే రకమైన పంటను పండించాలంటే 4 నుంచి 5 నెలలు వెయిట్ చేయాలి. సపోజ్ ఒక వరి సాగు ఉందనుకోండి, వరి సాగుకు ఒక 20-25 రోజులు దీన్ని భూమిని చదును చేయడం, మడి నాటు పెట్టడం, తర్వాత నాటు పెట్టిన తర్వాత క్రాప్కు రావడానికి మనకు 90 days నుంచి 120 days క్రాప్స్ ఉంటాయి. ఆ 3 నుంచి 4 నెలలు ఆ మొక్క దానికి 100% వాటర్ ఇస్తూ ఆ వరి సాగును పండించిన తర్వాత దాన్ని కటింగ్ చేసుకొని మార్కెట్లో అమ్మితే దాదాపు అంటే ఒక 40-45 వేల కంటే ఎక్కువ టోటల్ ఇన్కమ్ రాదు. ఈ మార్కెట్లో ప్యాడీ రేటును గుర్తుపెట్టుకుంటే 40,000 to 45,000 కంటే ఎక్కువ ఇన్కమ్ రాదు. ఇది 4 to 5 months వెయిట్ చేయాలి రైతు. ఈ 4 నుంచి 5 నెలలు వెయిట్ చేస్తే 40,000 వస్తుంటాయి. ఆ 40,000లో 20-25 వేల రూపాయలు ఈ మెయింటెనెన్స్, భూమికి, ట్రాక్టర్కు, సీడ్స్కు, ఇవన్నిటికి అంటే ఒక 15-20,000 కంటే ఎక్కువ ఎంత కష్టపడ్డా ఆ రైతుకు మిగలవు ఒక వరి సాగులో. అదే ఈ ఎకరంలో ఈ పంటను పండిస్తే ఎవ్రీడే 5,000 ఇన్కమ్, మనకు ఒక 5,000 ఇన్కమ్ కూరగాయల్లో. అంటే ఇది ఒక 60 days లోపల క్రాప్ స్టార్ట్ అవుతుంటుంది. 1 month నుంచి కొన్ని 60 days నుంచి క్రాప్ స్టార్ట్ అవుతుంటుంది. కాబట్టి పర్ డే 5,000 to 6,000 రూపీస్ కూరగాయలు ఇంటి దగ్గరనే మనం హోల్సేల్గా ఇవ్వచ్చు. అలా ఇది ఒక్క క్రాప్ పెట్టినది 3 to 4 months వస్తుంటాయి సరిగ్గా చూసుకుంటే. 4 నెలల కంటే దాదాపు 4 నెలలు ఒక 5,000 ఇన్కమ్ లెక్కేసుకున్నా కానీ మీకు ఎక్కడికో ఇక్కడ వ్యవసాయంలో వరి పండించిన దానికి 10 రెట్లు ఎక్కువ కూరగాయలు పండించిన రైతు సంపాదించుకోగలడు. కాబట్టి ఏంటంటే ఇలా ఒక మల్టిపుల్ ఎవ్రీడే ఇన్కమ్ వచ్చే సోర్స్ ఉన్న క్రాప్స్ను పండించడానికి కావాల్సిన సలహాలు కావాలనుకున్నా, ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేస్తే నేను పూర్తి వివరాలు చెప్తానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.